తర్వాత దేవుని నామాన్ని అందులో లక్ష్యం ఉంచాలి. అంటే ఆ నామాన్ని నేను శ్రద్ధ చూపాలి. శ్రద్ధ చూపాలంటే అందరూ దేవుని నామాన్ని లెక్క చేయరు. ఆ దేవుని నామే కదా, యేసయ్య నామే కదా, ప్రభువే కదా, యేసయ్య కదా అని అనేక మంది అనుకుంటూ ఉంటారు. అది దాని గురించి ఇక్కడ వివరిస్తాడు. మీకా 6వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. ఆలకించుడి, యెహోవా పట్టణములకు ప్రకటన చేస్తున్నాడు. జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును. శిక్షను గూర్చిన వార్తను, శిక్షను నిర్ణయించిన వారిని గూర్చిన వార్తను ఆలకించు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని యందు, ప్రభువునందు మరి లక్ష్యమించేది ఎవరంటే దేవుని నామంలో శ్రద్ధగా, ఆయన నామాన్ని శ్రద్ధ ఉంచి ఆ నామంతో జీవించేది, నామంతో బ్రతికేది, దేవుని వల్ల బ్రతికేది, ప్రభు వల్ల బ్రతికేది, యేసయ్య వల్ల బ్రతికేది ఎవరయ్యా అంటే జ్ఞానము గల వాళ్ళే. ఎవరండి? దేవుని జ్ఞానము గల వాళ్ళే యేసయ్య నామాన్ని పట్టుకుంటాడు. ప్రభు జ్ఞానం గలవాడే దేవుని నామాన్ని పట్టుకుంటాడు. దేవుని నామాన్ని పట్టుకునేది ఎవరయ్యా? జ్ఞానం గలవాళ్ళే. కాబట్టి ప్రియులారా, మరి దేవుని జ్ఞానాన్ని మీరు దేవుని నామాన్ని పట్టుకున్నారు కాబట్టి మీరందరూ జ్ఞానవంతులే. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని నామాన్ని పట్టుకున్న వాళ్ళందరూ కూడా ప్రపంచంలో ఎవరైనా సరే, దేవుని నామాన్ని పట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు జ్ఞానవంతులే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జ్ఞానం ఆటోమేటిక్గా వాళ్ళలో ఉండబట్టే దేవుని నామాన్ని పట్టుకొని జీవిస్తూ ఉన్నారు. దేవుని నామాన్ని పట్టుకుని బ్రతుకుతూ ఉన్నారు. దేవుని నామాన్ని పట్టుకుని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని నామాన్ని పట్టుకుని తలస్తూ ఉన్నారు. దేవుని నామాన్ని బట్టి వారి పాలనలు, వారి క్రియలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కాబట్టి పిల్లరా, వారిలో దేవుని నామాన్ని పట్టుకున్న ప్రతి ఒక్కరిలో కూడా దేవుని జ్ఞానం ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.